దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మీరు వినుని యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీతో కూడా దేవుడు ఇదైనా మాట్లాడుతున్నాడు. మీరు దేవుని వాక్యం వింటే మీరు బ్రతుకుతారని, అలాగే మీతో నిత్య నిబంధన చేస్తానని, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతానని ఈ దినాన దేవుడు మీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మాట వినకపోవడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. దేవుని మాట వినక, ఆ మాట మీద వారి విశ్వాసం ఉంచక, దేవుని సన్నిధిలో కనిపెట్టినంతగా కనిపెట్టక, దేవుని మీద చాలాసార్లు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. తద్వారా దేవుని నుండి వచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, అనేకమైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొన్నారు. అనేక వ్యాధులకు, కృంగుదలకు, నిరాశ నిస్పృహకు, అన్ని రాజుల చేత పరిపాలించబడే స్థితిలోనికి, బానిసత్వంలోనికి ఎన్నోసార్లు వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే దేవుని మాటను వినకపోవడం వల్ల, దేవుని మాటకు అవిధేయత చూపించడం వల్ల, దేవుని మాటకు లక్ష్య పెట్టకపోవడం వల్ల ఎన్నోసార్లు అవమానాలకు, ప్రతికూలతకు, ఎన్నో సమస్యలకు వారి జీవితాలు గురి చేసుకున్నారు. తద్వారా దేవుడు వారితో చేసిన నిబంధనను వారు మీరిపోవడం వల్ల దేవుడు వేదన చెందాడు. అలాగే దేవుని ప్రజలు కూడా ఎన్నో ప్రజలు ప్రతికూలమైన పరిస్థితులకు గురయ్యారు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవుని వాక్యాన్ని మీరు లోబడుతున్నారా? దేవుని వాక్యం లోబడితే మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని వాక్యం నుండి ఎన్నో వాగ్దానాలు మరొకరకు దాచించాడు. ఆ వాగ్దానాలన్నింటినీ మనం పొందుకోవాలంటే ఆయన మాటకు పరిపూర్ణంగా మనం లోబడినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు, ఆ మాటలు స్వీకరించి ఆ మాటల ప్రకారం మనం క్రియ జరిగించినప్పుడు మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇదనన్నా చాలామంది ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే దేవుని మాటకు అవిధేయత చూపించడం వల్లే. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతానని వాగ్దానం చేస్తున్నాడు. దావీదు తన జీవితంలో దేవుని అధికారానికి, దేవుని చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాల్యం నుండి దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని మాటకు పరిపూర్ణంగా తన అధికారానికి అప్పగించుకున్నాడు. కనుకనే దావీదు జీవితంలో కృప వెంబడి కృపను, ఆశీర్వాదం బడి ఆశీర్వాదాన్ని, దీవెన బడి దీవెనను దేవుడు దయచేస్తూ వచ్చాడు. కనుకనే ఆ సంతానం నుంచే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఉద్భవించినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంతగా దావీదును దేవుడు దీవించాడు. ఈరోజు నిన్ను కూడా దీవించాలని ఆశపడుతున్నాడు. దావీదు కలిగి ఉన్న దేవుడే మనం కలిగి ఉన్నాం. మీ పట్ల ఆయన శాశ్వతమైన కృపను చూపించాలనేది ఇష్టపడుతున్నాడు. ఇదిగో ప్రభువా, మీ మాటకు పరిపూర్ణంగా నేను విధేయత చూపుతాను ప్రభుని మీరు అప్పగించుకున్నట్లయితే
మీ జీవితాన్ని ఆయన అధికారానికి మీరు లోబడినట్లయితే మీతో నిత్యమైన నిబంధన చేయాలని ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదు కానీ శాశ్వతమైన కృపను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో దేవుడు శాశ్వతమైన కృపను మీ పట్ల చూపించాలని, మీతో నిత్యమైన నిబంధన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మనం ఈ లోకంలో ఆయన కొరకు బ్రతికేటట్లుగా, ఆయన కొరకు జీవించేటట్లుగా, ఆయన మహిమార్థమై ఈ లోకంలో మనం జీవించేటట్లుగా పరిపూర్ణంగా దేవుని వాక్యానికి, ఆయన చిత్తానికి మనం అప్పగించుకుందాం. తద్వారా ఆయన ఇవ్వబోతున్న ప్రతి ఆశీర్వాదాన్ని, ఆయన కృపను, ఆయన ప్రేమను ఈ లోకంలో పొందుకుంటూ ఆయన కొరకు జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీ వాక్యం మేము వింటే మేము బ్రతుకుతామని, మాతో నిత్యమైన నిబంధన చేస్తామని, దావీదుకు చూపిన శాశ్వత కృపనే మా పట్ల చూపుతామని ఇదేనన్నా మాతో మాట్లాడదు ప్రభువా. ఇదిగో ప్రభువా, మీ మాటకు సంపూర్ణంగా మేము విధేయులమై మీ చిత్త ప్రకారంగా మేము బ్రతికి మీరు ఇవ్వబోతున్న ప్రతి ఆశీర్వాదాన్ని, మీ శాశ్వతమైన కృపను మా పట్ల చూపించి మీరు మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ పట్ల శాశ్వతమైన కృప చూపించడంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.